మనం ఈరోజు హోమ్ మేడ్ సెర్లాక్ హోమ్ మేడ్ ఉగ్గు ఎట్లా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ సేవ్ చేసి పెట్టు. పిల్లలకి 6 months కాగానే సార్ మా అబ్బాయికి మంచి సెర్లాక్ డబ్బా రాయండి అని చాలా పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. సో వాటిలో ఏంటంటే ఎక్కువ షుగర్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అంత న్యాచురల్ కాదు. కాబట్టి ఇప్పుడు మనం న్యాచురల్గా ఇంట్లో హోమ్ మేడ్ సెర్లాక్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మనము ఒక కప్పు బియ్యం రైస్ తీసుకుందాము, అరకప్పు పెసరపప్పు అండ్ అరకప్పు కందిపప్పు. సో వీటిని మంచిగా కడిగి ఎండబెడదాం. ఎండబెట్టి పక్కన పెట్టి ఎండిపోయిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో రోస్ట్ చేద్దాం, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. దాని తర్వాత ఒక 10 కాజులు, బాదాము, మక్నా తీసుకుందాం. సో వీటిని కూడా కొంచెం రోస్ట్ చేద్దాము. రోస్ట్ చేసి అన్నీ మిక్సీ చేసి ఒక మిక్సీ జార్లో మిక్సీ చేసి పొడి వేద్దాం. ఈ పొడిని మంచిగా ఒక టైట్ కంటైనర్ స్టీల్ బాక్స్లో పెట్టి పక్కన పెట్టుకుందాం. సో ఎప్పుడైనా పిల్లలకి ఉగ్గు పెట్టాలంటే ఒక కప్పు నీళ్ళలో 2 స్పూన్ల ఈ పౌడర్ ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని మంచిగా ఉగ్గు రెడీ చేసుకుందాం. సో దీంట్లో కొంచెం టేస్ట్ కోసం మనము బనానా ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు అండ్ యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పిల్లలు మంచిగా తింటారు. అంతేగాని బయట దొరికే సెర్లాక్లు అవి పెడితే న్యాచురల్గా పెరుగుతారా పిల్లలు? పెరుగు అసలే, దాంట్లో కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఎంత సింపుల్గా నేర్చుకున్నామో ఇవి పెట్టండి, పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అండ్ ఈ రీల్స్ సేవ్ చేసి పెట్టుకోండి, ప్రతి మదర్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.